Next exercise concept, multiplication of matrices. Product of two matrices. Let A equal to Aik m by n, capital B is equal to Bkj n by p, be two matrices. Then the matrix capital C is equal to Cij m by p, where Cij is equal to sigma k is equal to 1 to n, Aik into Bkj is called the product of A and B and is denoted by AB. అంటే ప్రొడక్ట్ని ఈ విధంగా డినోట్ చేస్తాం AB. ఓకేనా? A అంతా Aik m by n, B అంటే Bkj n by p. దెన్ ది మ్యాట్రిక్స్ C వస్తుంది. అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే క్యాపిటల్ C అనే మ్యాట్రిక్స్ వస్తుంది. దాని పేరు Cij m by p. సో ఇప్పుడు ముందు ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది ఫస్ట్ ఈ రెండు కాన్సెప్ట్స్ తెలియాలి. చూద్దామా? ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. మళ్ళీ ఒకసారి మా ఈ ఫార్మేట్ కరెక్ట్గా వస్తేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబులా ఇంపాసిబులా తెలుస్తుంది, లేదా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్టా డస్ నాట్ ఎగ్జిస్టా తెలుస్తుంది. ఒకసారి చూడండి ఏంటి, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలం సంఖ్య సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రో సంఖ్య ఈక్వల్గా ఉంటేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. ఓకేనా? ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై అవుతుందో లేదో ఒకసారి చూడండి అమ్మా. సో ఫస్ట్ నోట్ ఏంటి, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలము ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్ రో. ఇవి రెండు ఏమి ఉండాలంట, ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయిగా ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇందులో ఇది, సో ఇందులో కాలము సెకండ్ మ్యాట్రిక్స్లో రో రెండు ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ చేయగా వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇదమ్మా. సో ఈ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో రో మిగులుతుంది, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం మిగులుతుంది, కాబట్టి 2/3 రాస్తాము. 1/2 1/2. ఏమా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ ఆర్ నాట్? నాట్. ఎట్లా ఏం చెప్పాను, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. మరి ఇవి రెండు ఈక్వలా? ఇవి రెండు ఈక్వలా? కాదు, నాట్. కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాయాలి, లేదా ఇంపాసిబుల్ అని రాయాలి. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషను ఏ విధంగా పాసిబుల్ అవుతుందో అర్థమవుతుందా? చెప్పండి అమ్మా. ఫస్ట్ నోట్ బాగా గుర్తుండిపోవాలి. ఇది ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. నోట్ 2లో ఉన్నటువంటి సెకండ్ పాయింట్ పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి. సో ఏంటి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది రోస్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాట్రిక్స్ విత్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆఫ్ ది సెకండ్ మ్యాట్రిక్స్. సో వాడు ఏమంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్తో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ప్రొడక్ట్ చేసి సమ్ చేయాలి. అది ఎలా చేస్తాం చూడండి అమ్మా. A11 ఇక్కడ B11. సో మల్టిప్లై చేస్తే A11 ఇంటూ B11. నెక్స్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేసినప్పుడు ఏమన్నాం, సమ్ ఆఫ్ ది. సో ఇప్పుడు A11 B11 ఏంటి, ప్రొడక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు సమ్ చేయాలమ్మా దానికి. కాబట్టి A11 ఇంటూ B11 ప్లస్ A12 ఇంటూ B21. సో అర్థమైందా? సో ఫస్ట్ రో ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే వచ్చే పొజిషనేగా ఆల్రెడీ మనకు తెలుసు. ఇది పొజిషన్ ఏంటి అసలు జనరల్గా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. కాబట్టి ఫస్ట్ రో ఫస్ట్ కాలంతో చేస్తే ఇది వచ్చింది. సో ఏంటమ్మా, A11 ఇంటూ B11 ప్లస్ ఏంటంటే నెక్స్ట్ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలి, ప్లస్ పెట్టాలి. ఆ తర్వాత A12 ఇంటూ B21. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషను. నెక్స్ట్ ఇది ఎలా వస్తుంది, ఫస్ట్ రో సెకండ్ కాలం A11 ఇంటూ B12 ప్లస్, ఎందుకంటే కరస్పాండింగ్ ఎలిమెంట్ నెక్స్ట్ ప్రొడక్ట్ చేసినప్పుడు సమ్ చేయమన్నాగా, కాబట్టి ప్లస్ A12 ఇంటూ B22. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం A21 ఇంటూ B11 ప్లస్ A22 ఇంటూ B21. A21 B11 ప్రొడక్ట్ చేయగా నెక్స్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ ప్రొడక్ట్ చేసినప్పుడు తర్వాత ఏం పెట్టాలమ్మా, ప్లస్ A22 ఇంటూ B21. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం పొజిషను. సో A21 ఇంటూ B12 ప్లస్ A22 ఇంటూ B22. సో అదే వచ్చింది. ఒకసారి చూడండి అమ్మా. R1 అంటే ఏంటి, షార్ట్కట్గా ఫస్ట్ రో అనుకోవచ్చు. C1 అంటే ఫస్ట్ కాలం. ఓకే,
సో R2 సెకండ్ రో, C2 సెకండ్ కాలం, R3 థర్డ్ రో, C3 థర్డ్ కాలం. అలా షార్ట్కట్గా ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే ఇదిగో మన జనరల్గా కాన్సెప్ట్ R1 C1. R1 అంటే ఫస్ట్ రో, C1 అంటే ఫస్ట్ కాలం. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే అంటే సింప్లిఫై చేస్తే వచ్చేది ఇది. నెక్స్ట్ ఈ పొజిషన్ ఎలా వచ్చిందంటే R1 C2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం సింప్లిఫై చేస్తే వచ్చింది ఇది. నెక్స్ట్ ఈ పొజిషన్ ఎలా వచ్చిందంటే సెకండ్ రో ఫస్ట్ కాలం, అందుకే R2 C1. సెకండ్ రో ఫస్ట్ కాలం పొజిషన్ ఇదమ్మా, కాబట్టి సెకండ్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ R2 C2 అంటే సెకండ్ రో సెకండ్ కాలం సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. సో ఒకసారి నాకు అర్థమైందా ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో? ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ, సో ఇది అంటే ప్రొడక్ట్ చేసి సమ్ చేస్తే అంటే సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా? C11. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతమ్మా? C12. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది C21. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది C22. ఇది మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్. డెఫినేషన్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఈ నోట్లు ఏవైతే ఉన్నాయో మనం రాసుకుందామో వాటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ రోస్ రెండు ఈక్వల్ అయితే మనకి న్యూ మ్యాట్రిక్స్ C ఈజ్ ఈక్వల్ రెజనెంట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయగా వచ్చేది AB. AB అంటే C అనే పేరు పెట్టాం. సో C ఈజ్ ఈక్వల్ CIJ ఏమొస్తుంది? M/P. సో అదే ఆర్డర్ M/P. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ రో మిగులుతుంది, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం మిగులుతుంది. ఈ ఆర్డర్ M/P. వేర్ ఇప్పుడు ఇది ఈ స్టెప్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రోస్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాట్రిక్స్ విత్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆఫ్ ది సెకండ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి ఈ స్టెప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి అమ్మా. ఇప్పుడు CIJ ఈక్వల్ టు సిగ్మా K ఈజ్ ఈక్వల్ టు 1 AIK ఇంటూ BKJ. ఇక్కడ గమనించారా మీరు? ఇక్కడ AIK ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఏలో ఉన్నటువంటి కాలము బీలో ఉన్నటువంటి రో నెంబర్ ఈక్వల్గా ఉండాలి. ఉందో లేదో చూడండి. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఇది ఎలా ఉందంటే AIK BKJ. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి, KK పొజిషన్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక రిమైనింగ్ ఏమొస్తుంది? CIJ. సో ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో రో సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం వస్తుంది. సో CIJ అంటే ఇక్కడ ఏలో 1 ఉంది, బీలో 1 ఉంది, కాబట్టి రిజల్ట్ మ్యాట్రిక్స్ వస్తుంది 1 1. అలాగే ఇక్కడ కూడా చూడండి అమ్మా AIK BKJ ఇక్కడ K పొజిషన్ అవుతుందమ్మా 2. ఇక రిమైనింగ్ రిజల్ట్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? 1 1. కాబట్టి C11. ఇక్కడ 1 1 మిగిలింది రిమైనింగ్, ఇక్కడ 1 1 కాబట్టి C11. సో కాబట్టి అందుకే CIJ అనే పేరు పెట్టాం. CIJ ఇక్కడ I మిగులుతుంది, ఇక్కడ J మిగులుతుంది. CIJ. సో KK ఈక్వల్ అవగా రిమైనింగ్ ఇక్కడ I మిగులుతుంది, ఇక్కడ J మిగులుతుందమ్మా, CIJ అవుతుంది. అలాగే ఇది చూడండి పొజిషను AIK BKJలో K పొజిషన్లో 1 ఉంది, ఇక రిమైనింగ్ ఏముంటుంది? 1 2, అందుకనే C12. ఇది కూడా చూడండి AIK BKJలో ఇక్కడ 2 ఉంది, రిమైనింగ్ ఏముంటుంది? 1 2, కాబట్టి C12. సో అందుకే C12. అందుకే ఇది మొత్తం సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సరు C12. నెక్స్ట్ ఇక్కడ వచ్చే బయటికి AIK BKJలో K పొజిషన్లో 1 ఉంది, సో రిమైనింగ్ ఏముంది? 2 1. సో ఇక్కడ కూడా 2 1 ఉంటుందమ్మా రిమైనింగ్, సో C21. AIK BKJలో K పొజిషన్లో ఇక్కడ 1 ఉంది, రిమైనింగ్ ఏముంది? 2 2. ఇక్కడ కూడా AIK BKJలో K పొజిషన్లో 2 ఉంది, రిమైనింగ్ ఏముంది? 2 2. కాబట్టి దీన్ని సింప్లిఫై చేయగా వచ్చే వాల్యూ C22. How do we find the product of two matrices? Before we find out how two matrices are multiplied, we need to check for their compatibility. Only if they are compatible can they be multiplied. But wait, how do we check for compatibility? How do we know if two matrices can be multiplied? We will come to this, don't worry. But before that, let me ask you an easy question. Let's say we multiply two numbers, 2 and 3. We know that this also equals 3 times 2. 2 times 3 is equal to 3 times 2. This is the commutative property of multiplication. X multiplied by y will always be equal to y multiplied by x if x and y are numbers. But let's say there are two matrices A and B. Will A times B be always equal to B times A? The answer is not always. The order in which matrices are multiplied matters. So if we find out that A times B is compatible, it does not imply that B times A is compatible. We need to check for compatibility of each of the products.
Now let's move on to how we can check for compatibility. The product AB is compatible if, note that we are talking about A times B here and not B times A. A is the first matrix and B is the second. So the product AB is compatible if the number of columns in matrix A is equal to the number of rows in matrix B. Yes, AB is compatible only if the number of columns in A is equal to the number of rows in B. Let's see a couple of examples. Can this matrix be multiplied with this one? We don't have to multiply, we just need to check the compatibility. Look at the rule again. AB is compatible if the number of columns in A is equal to the number of rows in B. Here the first matrix has one column and the second matrix has one row. The number of columns in this matrix is equal to the number of rows in this matrix, and hence this multiplication is possible. Here's the second example. I encourage you to pause the video and check if this multiplication is possible or not. For this to be possible, the number of columns in the first matrix has to be equal to the number of rows in the second matrix. The first matrix has one column and the second matrix has two rows. As 1 is not equal to 2, this multiplication is not possible. Remember the simple rule. The number of columns in the first matrix should be equal to the number of rows in the second. Keeping that in mind, I want you to complete the next sentence. Assuming A and B are matrices, BA will be compatible if easy. This will be compatible if the number of columns in B is equal to the number of rows in A. It's the same rule. The number of columns in the first matrix should be equal to the number of rows in the second. Is this multiplication possible? 2 columns, 3 rows. No, it is not possible. What about this one? 3 columns and 3 rows? Possible. Now you know that it's easy to find out if 2 matrices are compatible for multiplication. The number of columns in the first matrix should be equal to the number of rows in the second. Only then will the multiplication be possible. A good way to find out if multiplication is possible is by writing the order of the matrices. Let's see how it helps us. Look at the first example. The first matrix has 3 rows and 1 column. Its order will be 3 by 1. The order of the second matrix will be 1 by 2. We see 4 numbers here. Multiplication is possible only if the second and the third numbers are equal. 1 is equal to 1. Multiplication possible. The order of this matrix is 2 by 1 and that of this one is also 2 by 1. Here 1 is not equal to 2. Multiplication not possible. Given 2 matrices A and B, how would you find AB and BA? Remember, matrices are not commutative. A multiplied by B may or may not equal B multiplied by A. Let's find AB first. Before we multiply, we need to check if they are compatible or not. Only if they are compatible, we multiply them, else we can't. How did we check for the compatibility? We found the order of each matrix and checked if the second and the third numbers are equal. If yes, then they were compatible, else they were not. What is the order of the first matrix? It has 2 rows and 2 columns. 2 by 2. And what's the order of the second one? 2 rows and 3 columns. 2 by 3. The second and the third numbers are equal. It means that the number of columns of the first matrix is equal to the number of rows in the second. This tells us that the 2 matrices are compatible for multiplication. But as discussed in the previous session, we could have just counted the number of columns of the first matrix and compared it to the number of rows of the second. Why is it a better idea to find the orders of the matrices? It's because this also gives us the order of the resulting product. The first number is 2 and the fourth number is 3.
This will be the order of the resulting product, 2 by 3. Now you know why finding the order of each is better. They not only tell us the compatibility, but also the order of the resulting product. We zoom out and find the product AB. We know that its order is 2 by 3, 2 rows and 3 columns. We need to find the elements in these 6 positions. Let me tell you the best way to multiply these two matrices. We take the first row of the first matrix and multiply it with each of the columns of the second matrix one by one. And then we do the same with the second row and so on. Solving it will give us a better idea. What will be the 1/1th element of the resulting product? It will be the first row of the first matrix multiplied by the first column of the second. It will be 1 times 1 plus 2 times 1. We multiply this number with this one and then this one with this. We have multiplied the first row with the first column. Now for the 1/2th element, we multiply the first row with the second column. We get 1 times 2 plus 2 times -1. This sum will be the 1/2th element. For the 1/3th element of the resulting product, we multiply the first row with the third column. We get 1 multiplied by 0 plus 2 multiplied by 3. We are done with the first row. We have multiplied it with each of the columns of the second matrix. There are 3 more elements we need to find. To find the element in the 2/1th position, we multiply the second row with the first column. We get -1 multiplied by 1 plus 0 multiplied by 1. Why don't you try finding the elements in these 2 positions? Pause the video and give it a shot. For the 2/2th element, we multiply the second row with the second column to get this. And for the 2/3th element, we multiply the second row with the third column to get this. It's quite easy to remember. 1/1th, first row, first column. 1/2th, first row, second column. 1/3th, first row, third column, and so on. This was the part we had to understand well. The rest is just plain simple calculation. Let's see what we get as the product. This will be 1 plus 2, 3. 2 plus -2 will be 0. 0 plus 6 will equal 6. -1 plus 0 will equal -1. -2 plus 0 will equal -2. And 0 plus 0 will equal 0. 2 rows, 3 columns. The order is 2 by 3, the first and the fourth number. Now let's try finding BA. Here B is the first matrix and A is the second one. Let's first see if they are compatible for multiplication. We find their orders. The order of B is 2 by 3 and the order of matrix A is 2 by 2. The second and the third numbers are not equal. Hence, these two matrices are not compatible for multiplication. Example తీసుకుంటామమ్మా. A is equal to 2, 3, 1, 2 matrix. B is equal to 0, 4, -1, 2 matrix. Find AB, BA. రెండు కనుక్కుంటున్నాం. సో ఫస్ట్ AB కనుక్కుందాం. సో A ఇంటూ అంటే A అంటే ఎంతమ్మా 2, 3, 1, 2 ఇంటూ B అంటే సబ్స్టిట్యూషన్ చేయి అంత 0, 4, -1, 2. సో అది A ఇంటూ B కాబట్టి A అంటే సబ్స్టిట్యూషన్ చేసాం ఇంటూ B అంటే సబ్స్టిట్యూషన్ చేసాం మ్యాట్రిక్స్. ఆ తర్వాత మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరగాలి అంటే ఏంటమ్మా ఫస్ట్ ముందు ఆర్డర్ రాసుకోవాలి. ఏ అనే ఆర్డర్ అంతా 2/2, B ఆర్డర్ అంతా 2/2. ఫస్ట్ మల్టిప్లికేషన్ పాజిటివ్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్స్ అంటే ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, సెకండ్ మ్యాట్రిక్స్ రోస్ ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్, ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయా? సో ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్స్ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ రోస్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఇలా ఈక్వల్గా ఉంటే అప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. సో పాసిబులేగా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. ఈ పొజిషన్ ఏంటి? R1 C1. ఇప్పుడు R1 అంటే ఎంత 2, 3,
C1 అంటే 0 -1. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో సింప్లిఫై చేయాలమ్మా. సో R1 C1 మరి చేద్దామా. సో 2 × 0 ప్లస్ 3 × -1. ఫస్ట్ మ్యాట్రిక్స్లో హారిజాంటల్ లైన్ గీనమ్మా, సెకండ్ మ్యాట్రిక్స్లో వర్టికల్ లైను పెన్సిల్తో లైట్గా గీసుకోండి. ఎందుకంటే మల్టిప్లికేషన్ అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ మ్యాట్రిక్స్లో రోస్ తీసుకోవాలి, అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ తీసుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం తీసుకోవాలన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకేనా. సో R1 C1 మల్టిప్లై చేస్తే అది వచ్చింది. నెక్స్ట్ R1 C2 అంతే కదా, ఫస్ట్ రో సెకండ్ కాలం చేస్తే 2 × 4 ప్లస్ 3 × 2. ఫస్ట్ రో సెకండ్ కాలం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోతో చేస్తాం కూడా పొజిషన్ ఇది. సెకండ్ రో ఫస్ట్ కాలం, సో పొజిషన్ ఇదమ్మా R2 C1. సెకండ్ రో ఫస్ట్ కాలం 1 × 0 ప్లస్ 2 × -1. సెకండ్ రో సెకండ్ కాలం 1 × 4 ప్లస్ 2 × 2. టూ ఇంటూ 0 0, 3 × -1 -3, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3. 2 × 4 8 ప్లస్ 3 × 2 6. 1 × 0 0, 2 × -1 -2. 1 × 4 4 ప్లస్ 2 × 2 4 ఈజ్ ఈక్వల్ టు 0 -3 అంటే -3, 8 + 6 అంటే 14, -2 8. ఇది ఆటదమ్మా 2/2. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఏం మిగిలింది, ఫస్ట్ మ్యాట్రిక్స్లో రో సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం ఎంత ఆర్డర్ 2/2 సరిపోయిందా. సో అలా టాలీ అవ్వాలి. నెక్స్ట్ బిఏ కనుక్కోండి అమ్మా. సో బి అంతా సబ్స్టిట్యూషన్ చేస్తే మ్యాట్రిక్స్ 0 4 -1 2 ఇంటూ ఏ అంటే ఎంత సబ్స్టిట్యూషన్ చేస్తే 2 3 1 2. ఇప్పుడు ఇక్కడ దీని ఆర్డర్ అంతా 2/2, దాని ఆర్డర్ అంతా 2/2. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇది, సెకండ్ మ్యాట్రిక్స్ ఇది. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి 0 4 -1 2, సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటి 2 3 1 2. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ రోస్. సో ఇలా ఈక్వల్ ఉంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. మల్టిప్లై చేద్దామా. మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై చేస్తాం. ఎలా చేస్తాము, 0 × 2 ప్లస్ 4 × 1 అంతేగా. R1 C1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇది. సమ్ ఆఫ్ ది అంటే ప్లస్ అమ్మ, ప్రొడక్ట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ 0 × 2 నెక్స్ట్ ప్లస్ 4 × 1. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం 0 × 3 ప్లస్ 4 × 2 అంతేగా పొజిషను. ఫస్ట్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -1 × 2 ప్లస్ 2 × 1. సెకండ్ రో సెకండ్ కాలం -1 × 3 ప్లస్ 2 × 2. చేస్తే 0 × 2 అంటే 0, 4 × 1 4 కాబట్టి +4, 0 × 3 0 ప్లస్ 4 × 2 8, -1 × 2 -2 ప్లస్ 2 × 1 +2, -1 × 3 -3 ప్లస్ 2 × 2 4. 0 + 4 అంటే 4, 8 ప్లస్ 2 -2 క్యాన్సిల్ 0, 4 - 3 అంటే 1. సో ఆర్డర్ ఎంతమ్మా 2/2. చూడు ఇక్కడ ఆర్డర్ రిమైనింగ్ ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ మిగులుతుంది, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం మిగులుతుంది 2/2 సరిపోయిందా. ఇది ఇప్పుడు మీరు గమనించండి అమ్మా, ఏబీ మ్యాట్రిక్స్ ఆన్సర్ ఎంత వచ్చిందో బిఏ మ్యాట్రిక్స్ కూడా అంతే వచ్చిందా. కాబట్టి ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. మీరు ఏం గమనించారు, ఏబీ మ్యాట్రిక్స్ బిఏ మ్యాట్రిక్స్ ఆర్డర్స్ ఏమైనా లోపల ఉన్న ఎలిమెంట్స్ మారినాయి. కాబట్టి ఏబీ బిఏ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్. ఓకేనా.